హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నాకైతే ఈ ఇయర్ ఉగాది చాలా స్పెషల్. ఎందుకంటే నేను ఉగాది సెలబ్రేట్ చేసుకోకుండా చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఇయర్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఉగాది. యాజ్ యూ నో ఆల్ వీకెండ్ కూడా కలిసి వచ్చింది కాబట్టి లీవ్స్ తీసుకొని ఇంటికి వచ్చేసిన. యాక్చువల్గా ఐ థాట్ ఆఫ్ ఇయరింగ్ లెహెంగా, బట్ లాస్ట్ టైంకి అవ్వలేదు అది. సో అమ్మ చీర కట్టుకున్నాను నేను కొత్తది. ఈసారి పైన పనులన్నీ నేను మా తమ్ముడు డిసైడ్ అయినాం చేద్దామని చెప్పి. సో అందుకే కూర్చొని తోరణాలు కడుతున్నాము. కట్టడం ఏమో కానీ టైంపాస్ చాలా ఎక్కువైపోయింది అందులో. ఇక్కడ మా అమ్మకి హాయ్ చెప్పు అంటే పారిపోతుంది వెనకాల నుంచి. యాక్చువల్గా మా తమ్మునికి బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా తాతయ్య చెప్తుండే కన్నయ్యకి ఎట్లా చేయాలి, ఎట్లా కట్టాలి తోరణాలు అని చెప్పి. సో నాకు అంత అవేర్నెస్ లేదు దాని గురించి. నేను వానికి జస్ట్ అవి అందిస్తున్నా, వాడే చేస్తున్నాడు మొత్తము. ఇక్కడ కూడా తిడుతున్నాడు నన్ను, ఎట్లాంటి లీవ్స్ ఇవ్వాలో కూడా తెలియదా నీకు అని చెప్పి. చూడండి మీరేవన్ ఆడియో నేను మీకు వినిపిస్తాను. ఆకులు అయితే ఏంది ఇది? ఎవరు తెంపుకొని రమ్మన్నది? ఎవరు నిన్ను? నేనా నాన్న తెచ్చింది ఇది? నానంటే ఎవడు పోయింది? సో విన్నారు కదా, అది పరిస్థితి. సో యాక్చువల్గా నేను ఏం చేయలేదు పెద్దగా పనులు, జస్ట్ పైన పనులు చేసిన. వీడియోస్ తీసుకోవడానికి సరిపోయింది నాకు టైం అంతా. ఏమైనా చేతిరా హెల్ప్ చేస్తా అన్నావు, ఇదే నా హెల్ప్ అని అడిగిండు మా తమ్ముడు. నేను ఎట్లాగో హెల్ప్ చేస్తలేనని చెప్పి మా తమ్ముడు ట్రిక్ చూసిండ్రా. దారంని ఒక చేరికి ఇంకొక చేరికి కట్టుకొని ఆ హెల్ప్ తోటి వాడు అట్లా కట్టేస్తున్నాడు. బేసిక్గా మా తమ్ముడు చాలా టాలెంటెడ్. అండ్ ఇక్కడ నేను హెల్ప్ చేస్తానేమో మొత్తం నేనే చేసేస్తానని చెప్పి వాడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎట్లా కట్టాలి అని చెప్పి. నేను ముందే చెప్పిన కదా పని తక్కువ టైంపాస్ ఎక్కువ అని చెప్పి. ఇక్కడ పని చేయరా అంటే మామిడికాయ తింటున్నాడు. నెక్స్ట్ వీడు బొట్టు పెట్టుకోలేడు అని చెప్పి బొట్టు పెడుతున్నాను. మా తమ్ముడు కొన్నిసార్లు సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాడు నేను ఎక్కువ ప్రేమ ఎక్కువ కేర్ చూపించేసరికి. మేము జస్ట్ బయట 3 తోరణాలే కట్టినాము. సో మళ్ళీ వచ్చి మా నాన్న లోపల అన్ని కడుతున్నాడు. ఇది ఆకులు కట్టడానికే వాడు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంతే గైస్. ఈ ఆకులు కట్టడానికి మా తమ్ముడు అయితే నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి ఒక సైడ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఒక సైడ్ బాధగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే నేను ఇంటికి వస్తే వీడియోస్ ది అని చెప్పి సావగొడతావాన్ని. నెక్స్ట్ ఇక్కడ బొట్లు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఐ వోంట్ స్కిప్ దిస్ ఎనీ టైం. నాకు అందకపోయినా సరే నేను కింద చైర్ వేసుకొని మరీ పెడతాను. అండ్ మా తమ్ముడు ఎప్పుడూ నా హైట్ గురించి కామెంట్ చేస్తూనే ఉంటాడు. వాడు తాడి చెట్టు లాగా ఉంటాడు మా తాతయ్య లాగా, నేనేమో పొట్టిగుంటాను మా నాయనమ్మ లాగా. ఈ వీడియోలో కూడా వాడు చూపిస్తున్నాడు చైర్, ఎందుకంటే నేను పొట్టిగున్నా చైర్ వేసుకొని పెడుతున్నా అని చెప్పి చెప్పడానికి. సో బయట పనులన్నీ అయిపోయినాయి. బయట 3 తోరణాలు కట్టేసినాము. నెక్స్ట్ అమ్మ ఇక్కడ భక్షాలకి ఇంకా ఉగాది పచ్చడికి రెడీ చేస్తుంది అనమాట. ఇది బెల్లం పానకం. యాక్చువల్గా ఇట్లా ఎందుకు అయిందంటే అమ్మ ఫ్రిడ్జ్ లో పెట్టింది బెల్లము, అది కరగట్లేదు, అందుకు అట్లా అయింది. ఇక్కడనేమో ఉడకబెడుతుంది, భక్షాల కోసం పూర్ణం రెడీ చేస్తుంది. అండ్ హియర్ ఇట్స్ చింతపండు ఫర్ పులుపు ఇన్ ఉగాది పచ్చడి. అండ్ ఇది బెల్లం. ఈ మిక్చర్ బయట దొరుకుతుంది ఒక ప్యాకెట్లో. మనం సపరేట్గా అన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు. పుట్నాలు, కిస్మిస్, కొబ్బెర, కాజు ఇంకా సోంఫ్ అన్ని కలిసి ఉంటాయి. ఇది ఉప్పు, కారం ఇంకా వేప పూత అనమాట. సో ఇవన్నీ షడ్రుచులు అంటారు. వాటర్లో ఆ చింతపండు పులుసు వేసేసి నెక్స్ట్ ఈ మిక్చరు ఉప్పు, కారం ఇంకా వేప పూత వేసిండ్రు. తర్వాత షుగర్ వేసింది. ఇక్కడ నేను జస్ట్ బిల్డప్ ఇస్తున్నా, మొత్తం నేనేం చేయలేదు. మా అమ్మ చేస్తుంటే జస్ట్ కలుపు అని చెప్తే కలుపుతున్నా అంతే. ఇది భక్షాల లోపలికి పెట్టుకోవడానికి పూర్ణము. ఇక్కడ భక్షాలకి పిండి తడుపుతుంది అమ్మ. సో మార్నింగ్ నుంచి నేనేం తినలేదు, మధ్యలో ఆకలి అయింది, అందుకే మ్యాంగో తింటున్నాను. ఈ గ్యాప్లో అమ్మ అన్ని రెడీ చేసేసింది, రైస్ ఇంకా చారు. నెక్స్ట్ భక్షాలు చేద్దామని చెప్పి భక్షాలు స్టార్ట్ చేసింది. వీటిని డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా పిలుస్తారు. నెయ్యి వేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటాయి, నాకు చాలా ఇష్టము. యాక్చువల్గా దేవుని పూజ నాన్న చేస్తా అని చెప్పి ప్రామిస్ చేసిండు, బట్ హీ డిడ్ంట్ డూ. లాస్ట్కి హ్యాండ్ ఇచ్చిండు, నువ్వే చేసేసే బెటా అని చెప్పి. సో మళ్ళీ పూజ చేయడానికి నేను కూర్చున్నా, అన్ని పనులు అయిపోతున్నాయి, దేవుని పూజ అవ్వలేదని చెప్పి. బేసిక్గా దేవుడి పూజ చేయడానికి 15 to 20 minutes పడుతుంది అంతే. కానీ మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి పూజ చేయాలి అని చెప్పి. నాకైతే టైం చాలా తొందరగా అయిపోయింది పూజ చేసేటప్పుడు, ఎందుకంటే ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పచ్చడి అండ్ భక్షాలు. చాలా డేస్ అయిపోయింది నేను ఉగాది పచ్చడి టేస్ట్ చేసి కూడా. మీకు ముందే చెప్పిన కదా చాలా ఇయర్స్ తర్వాత సెలబ్రేట్ చేసుకుంటున్నాను నేను ఇంటికి వచ్చి అని చెప్పి. అండ్ ఈ పూజలో కూడా కంప్లీట్గా నేను చేయలేదు. మా అమ్మ అన్ని దేవుని సామాన్లు తోమిస్తే నేను చేసిన. చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మ మాకు అలవాటు చేసింది పూజ చేయడము, కానీ మేము మ్యాక్సిమం చేయలేదు. కానీ ఎలా చేయాలో మాకు తెలుసు. మా అమ్మ కన్నా ఎక్కువ మా అమ్మమ్మ నేర్పించింది నాకు. ఎప్పుడైతే నేను సమ్మర్ హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేదాన్నో అప్పుడు నేర్పిస్తుండే ఇట్లా చేయాలి అని చెప్పి. సో అలా నేర్చుకున్నాను నేను ఎట్లా చేయాలి అని. నాకు బేసిక్గా చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా పనులు రాకపోయేవి. మా అమ్మ వాళ్ళ ఊరికి ఎప్పుడైతే నేను వెళ్ళేదాన్నో మా పిన్ని వాళ్ళ కూతురు ఉండేది, మా అమ్మ వాళ్ళ చెల్లి కూతురు.
తనకు అన్ని పనులు వచ్చేవి, అన్నీ చేసేది. సమ్మర్ హాలిడేస్కి పోయిన ప్రతిసారి ఇదే మ్యూజిక్ నాకైతే, నీకేం రాదు అని చెప్పి. సో అట్లా మొత్తం నేర్చేసుకున్నా మాట పడొద్దని చెప్పి. పూజ అయితే మొత్తం కంప్లీట్ అయింది. ఫ్లవర్స్ తీసుకోవడానికి నేను కన్నయ్య బయటికి వచ్చినాము. ఇంత పెద్ద చెట్టుకి ఒకటే ఒక ఫ్లవర్ ఉండే. ఈ చెట్టు అయితే మా ఇంట్లో ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. మా నానమ్మ పెట్టింది ఈ చెట్టు నేను చిన్న ఉన్నప్పుడు. ఇప్పటికీ కూడా ఇట్ ఈస్ సో హెల్దీ అండ్ గివింగ్ అస్ ఫ్లవర్స్ ఎవ్రీడే. అసలు సాటర్డే మండే వచ్చిందంటే మా చెట్టుకు ఒక్క ఫ్లవర్ కూడా కనిపించదు, ఇన్ని ఫ్లవర్స్ ఉండేది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి మార్నింగే కోసుకొని వెళ్ళిపోతారు. మేము పూజకు పెట్టుకోవడానికి కూడా ఉండవు అక్కడ. కొందరు అయితే చాలా చలాకీగా నైటే తెంపి పెట్టుకుంటారు. యాక్చువల్గా ప్రతిసారి ఉగాది అమ్మ వాళ్ళు బేబీ మమ్మీ వాళ్ళు అందరు కలిసి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేది. కానీ ఈసారి అందరూ మహబూబ్ నగర్ రావాలని ప్లాన్ చేసుకుండే. కానీ సాటర్డే వచ్చింది. సాటర్డే రోజు అమావాస్య వచ్చినందుకు రాలేకపోయినరు. సాటర్డే రోజు వాళ్ళ ఇంటి దేవుడు, సో పూజ చేసుకోవాలని చెప్పి కుదరదు అని చెప్పి రాలేరు. అందరూ వచ్చింటే ఇంకా చాలా ఫన్ ఉండేది, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. అండ్ ఫ్లవర్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. మా తమ్ముని ఇక్కడ మొత్తం గేట్కి కట్టురా అని చెప్తే ఒకటొకటి ఇట్లా తగిలిచ్చిండు అంతే గేట్కి. ఎందుకంటే మొత్తం కట్టాలంటే వానికి చాలా టైం పడుతుంది, చాలా హార్డ్ వర్క్ చేయాలి కదా అందుకు. అండ్ నేను ఇక్కడ చీర కట్టుకున్నా అని చెప్పి మా బేబీ మమ్మీ వీడియో కాల్ చేసి చూస్తుంది. ఫైనల్గా అయితే అన్ని పనులు పూజ కూడా అయిపోయింది. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ కీపింగ్ ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి ఫస్ట్ దేవునికి పెట్టి మనం టేస్ట్ చేయాలి కదా, సో పెట్టేసిన. నెక్స్ట్ ఎడ కూడా పెట్టిన. అందులో రైస్, ఒక భక్ష్యం, ఇంకా చారు పెట్టిన. మీకు ఎవరికైనా విశ్వవసునామ సంవత్సరం అనే పదానికి మీనింగ్ తెలుసా? విశ్వవసునామ అనే పదాల్లో శ్రీ అని ఉంది కదా, శ్రీ అంటే శుభం, ఐశ్వర్యం, పవిత్రత అని అర్థము. ఇంకా విశ్వవసు అంటే మనందరికీ శుభాలను అందజేస్తుంది అని అర్థము. సో దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి సో బెనిఫిషియల్ టు అస్. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ బీ సో ప్రాస్పరస్ అండ్ హ్యాపీ ఇన్ దర్ లైఫ్స్. అండ్ ఇక్కడ నేను శివుని దగ్గర వాటర్ పోస్తున్నాను కదా, శివుడికి వాటర్ అంటే చాలా ఇష్టం అంట. ఏం పెట్టినా పెట్టకపోయినా వాటర్ పోస్తే చాలా హ్యాపీగా ఉంటాడంట ఆయన. అండ్ ఫైనలీ ఇట్స్ టైమ్ టు టేస్ట్ ఉగాది పచ్చడి. నేను మా తమ్ముడు కలిసి తాగుతున్నాము. ఉగాది పచ్చడిలో టేస్ట్ చేసేటప్పుడు ఏ టేస్ట్ అయితే వస్తుందో మీ ఇయర్ మొత్తం అట్లనే ఉంటుంది అంటారు కదా, మీకే టేస్ట్ వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే స్వీట్ అండ్ పులుపు వచ్చింది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ గైస్.